ఏంది ఈ ఇద్దరు చచ్చిపోదామని చెరువు ముఖాన పోతారా అని చూస్తారా? ఈ కథ ఏందో తెలియాలంటే ముందుగా నా కథ ఏందో తెలియాలి. నా పేరు రాజు, ఇదే నా ప్రేమ లొల్లి. ఏందో చూడురు మీరే. అరే రామన్గా, దాన్ని నవ్వు చూర్రా, నదులు వారినట్టు ఎంత అందంగా ఉన్నదో. కళ్ళు చూడు, దీపాలు ఎరిగినట్టున్నాయి దాని కళ్ళు. కూర్చున్నా నీకేనే రావన్నా. రామన్గా, నేను దాని దగ్గర పోయి ఎత్తా, మళ్ళీ ఇట్లా వస్తాడో ఇంకేమైనా నత్తాలో చూడరా, సరేనా? బతుకుంటాయప్ప. ముగ్గు వయ్యారంగిస్తా నన్ను ముగ్గుల దింపడానిక? అవును. అవునా, మరి దిగినాం కదా, ఎట్లయినా ఒక ముద్దే రాదు? అవు ఒక్క ముద్దే. నేను ఇయ్యా. నువ్వు ముద్దిస్తే పొద్దు పొద్దున్న నాకు మంచిగా ఉంటది. ఈ బాధ ఏంటిది? ఒక్క ముద్దే. నేను ఇయ్యా. అరే నువ్వు ఇస్తావా? మరి నేనే ఇయ్యాలా నీకు? అయినా పొద్దు పొద్దునే మొహం గడక ముందు ముద్దేంటిది నీకు? చిగ్గని పిత్తలేదా? ముఖం అడగలేదు కాబట్టి ముద్దు అడుగుతాను, అప్పుడు కడిగినట్టు అవుతుంది కదా. సార్లే కానీ పో ఇక్కడ నుంచి. నువ్వు ముద్దు ఇచ్చేదాకా నేను పోను. నేను ఇయ్యా. మరి ఎందుకు రమ్మనే పుట్టిదానా? ఊరికనే. నువ్వు ముద్దు ఇవ్వబోయింది అనుకో, నీకు వేరే ఉంటది. నేను ఇయ్యా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? బాబోతాను పో. రాని నాకేంది పిచ్చా, నీకు అలా చూస్తే తింటే నువ్వు. బాబు తిట్టినా మంచిది, నాకు బుద్ధి అంది. నేను ఇక్కడ నుంచి బీకేదే లేదు. నువ్వు ఫస్ట్ నాకు బుద్ధి ఇస్తేనే పోతా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వచ్చినామో తెలుసా? చెరువు కట్టకి వచ్చినాం. ఇక్కడ పొద్దున్న లేచుడితో అందరు ఇక్కడికి ఆస్తారు. మేము కూడా ఎందుకు వచ్చినామో తెలుసా?
దొడ్డికత్తాను అందుకే వచ్చిన సైకో ఆ? ఇట్లయితే నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు మనం ఎప్పుడు బాగుపడతాంరా ఇవన్నీ కాదురా మనం రోజు చేసే కథలన్నీ పెట్టాలరా ఏమైతుందో తెలుసా ఇప్పుడు మనం పోయే పెట్టు మంచిగా ఉంటుంది అప్పుడు నువ్వు బయటకు వస్తావు. అరే అవునరా అయితే డైరెక్ట్ ఆ షాటే పెడతా. ఇగో ఈ ఇద్దరు మా దోస్తుగాళ్ళు ఒకడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలా పెద్దోడు కావాలనుకుంటే ఇంకోడు ఏం చేయాలని అర్థం కాక బిత్తిలో లెక్క తిరుగుతాండు. అరే రామను నైట్ మీ ఇంట్లో ఏం కూరరా? నల్ల కూరరా. చూసిగా ఫ్రెండ్స్ నల్ల కూరనట, అందుకే మావాడు నల్లగా పోతాడు. ఓయ్ వాడి, ఏం పెట్టినావురా? నేను ఇక్కడ ఏం చేస్తాను నువ్వేం చేస్తాను ఇద్దరు పోతాయి. అరే నువ్వే కాదురా మన జీవితంలో ఏమేం జరుగుతుందో గదే పెట్టాను. ఎవరి జీవితంలో పొద్దున్న ఏం జరుగుతుంది గిదే జరుగుతుంది, అందుకే పెడతానా. పెట్టమన్నా నాది పెట్టమన్నా. అరే నీ ఒక్కదే పెడతాన్నారా, నాది కూడా పెడతలేనా? ఈ వట్టిగా ఫీల్ అవుతావు. మనము ఏం చేయాలరా, మనం ఫేమస్ కావాలి, అందుకే గిజోటి వీడియోలు పెట్టాలా. ఇగో గీడే ఉమేష్ మా గుంపుల జర తెలివి కల్లోడు, అందరితో మాట్లాడేటోడు ఇంగీడు ఒకడే. ఇగో ఇదే మా ఊరు ఉండేది. ఇక్కడ ఊరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఇక్కడ మనుషులు కూడా అంత స్వచ్ఛంగా ఉంటారు. అబ్బా ఎవడన్నా ఏం వచ్చిందో కళ్ళు. అవురా, తాగితే మనవులనే తాగలరా కళ్ళు, ఏడ మంచిగా ఉండదు. అవురా వాడి నాకు అర్థంగా పోయేస్తా. నా బావ ఏం చేస్తాందో ఇప్పుడు. అవ్వని అందరూ అమ్మాయిని మరదలని పిలుస్తారు, కానీ దాన్ని నేను బావ అని పిలిచేది. నాకే ఫోన్ ఉన్నాయి చేద్దాం, అదో నాకు కూడా వచ్చినట్టు అవుతాను. అన్న ఫోన్ మాట్లాడుతూ హలో హలో, ఏం చెప్తాను? ఇప్పుడే 4 బింకిలు ఒడిచినాయే. ఇంత తాగినా ఎక్కుతలేదు నాకు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి తాగుడు మానేయమని చెప్పి? నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? పొద్దున పెట్టిన ముద్దుకు ఫుల్ ఎక్కింది తెలుసా. అబ్బో తాగినాక మస్తు చెప్తావు ఇట్లాంటి. అక్కడ మా బాపు మహేష్కి ఇచ్చి పెళ్లి చేస్తా అంటాండు. నువ్వు వాడిని వేసుకున్నావు అనుకో, నీది కలుగుతుంది, మీ అయ్య కలుగుతుంది, నీ బాగా కూడా కలుగుతుంది. ఓయ్ నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు అత్తనే ముద్దు పెడతావానే? దా మా అయ్య ఇస్తాడు వచ్చి ముద్దు. నాదురా, నాకు ఒక ముద్దు వచ్చు కదా బావా. సరే మరి నేను ఉంటాను. బావా ప్లీజ్ బావా, పోయి పడుకోవే. నాతో అయితే నువ్వు లైన్ ఉండి ఒక్క నిమిషం. ఆ సప్పుడేంటి? ఏంటిదా, నేను ఉచ్చబోతానా. చిచ్చి హలో హలో, అరే రావణ్, అరే రావణ్ లేరా? అరే నువ్వు
ఏమైంది గట్లనే అవుతావు పిచ్చిదాని తీరు ఏం లేదు. చెప్తావా చెప్పవా నిన్న రామనన్నయ్య మీద తాగి టాలెంట్ పోసిన ఉంటా కదా, దానికి అవుతానా నువ్వు కోపం వస్తుందా? ఊళ్ళో ఇజ్జత్ తీసుకుంటే ఏం లేదులే కానీ అంటే మొత్తం మస్తు కోపం వస్తుంది నీకు. ఇప్పుడు ఇట్లా పడతావా సబ్ లేకుంటావా పర్రుతా ఏం చేస్తావు? నీ పుట్టిదానా ఏయ్ మాటలు మాటలు జాగ్రత్త రాని గుద్దుతా. నీకేనా గుద్దుడు నాకు రాదా నేను గుద్దుతా. నేను మీ అయ్య మీద పోసినానే నా దోస్తు దాని మీద నేను పోసిన దానికి బాగా కోపం వస్తుంది. మళ్ళా మా అయ్యంటావు చంప అలుగుతుంది. ఏది చెంప పడుతుందా? ఏది కొట్టు చూద్దా కొట్టు. కొట్టాలా? ఎప్పా నేను కొట్ట. మరి ఈతలకి ఎందుకు ఇంతసేపు బాగా మాట్లాడినావు? నా ఇష్టం. ఏందే నీ ఇష్టం ఏందే నీ ఇష్టం. చెయ్యి ఇడిచిపెట్టు. ఎప్పటికీ నీ చెయ్యి పట్టుకునేది కదా నేను ఇచ్చిపెట్టా. ఇడిచిపెట్టు. ఏం చేస్తావు? ఏ వదులోయ్. వదలా వదులు. వదలా వదలమంటే అరే నేను ఇచ్చిపెట్టా. వదులు. ఒక ముద్దు పెట్టు ఇచ్చి పెడతా. ఏమొద్దు. అరే పెట్టే ఇచ్చి పెడతా. మా ఆయన తిట్టినావుగా నేను పెట్టపో. పెడతావా నేనే పెట్టానా? మరి పెట్టు నా ముందు పెడదు అంతే. నేను పెట్ట. అరే అరే పెట్టానా? పెట్టాను అవ్వ. మళ్ళీ మా అవ్వాలంటే మోటార్ బాగొస్తాను. కొట్టకే కొట్టకే నీ అవ్వ. నువ్వు నాకు ముద్దు పెడతావా పెట్టవా? నేను పెట్ట. పెట్టే ప్లీజ్. పెట్టరా? పెట్టు అని చెప్పిన. పెట్టరా? పెట్టే. పెట్టరా? పెట్టే. పెట్టరా? ఒక్క ముద్దు. నేను పెట్టా. ఒక్క ముద్దు. నేను పెట్టా అంటే ఏంద్రా ఇడమన్నావు? మామ నేనేమన్నా ఉత్తికి ఈడెందుకు అంటావురా? మామ నువ్వు గిద్దెందుకు వచ్చినావే? నువ్వెందుకు గాబర్ గాబర్ అవుతున్నావురా? నాగలి కర్రు గడ్డి వాములు ఉంది తీసుకుపోవడానికి వచ్చిన. ఏమైంది? మీ దోస్తు గడ్డ మీద ఉచ్చబోసినందుకు మెదడు కదా నారా. అబ్బా ఊళ్ళో మంగమ్మ కూడా లేదురా. అయినా నా ఇంటికి వచ్చినావు మంగమ్మతో ఇంకేం చెప్తావే? ఇంతకి మీకు నాన్నున్నా బోర్కు రాని బండిరా ఇది. ఎన్ని బోర్లు వేసిన అనుకుంటా అన్నావు? అందుకేనేమో నీ ఆట చూడలేక ఎట్లా మడ్డనే బిగింది. చేసుకుంటే ఒక్కరేరా, ఉంచుకుంటే ఊరంతా నాదేరా. అబ్బో ఉంచుతుందిరా. అమ్మా అయినా నీతో నాకెందుకురా, నా కర్రం తీసుకోపోతా. ఏంద్రా ఎందుకు ఎందుకురా? మీ అయ్య వయసు లెక్కున్నదండి. కొంపతి తెచ్చిందా ఏంది? చూద్దాపా. ఈ ముసలోడు కర్ర పెట్టిండు. అమ్మ తోడే మీ అయ్యింది గిటి మొక్క వచ్చిండు. ఏమో అవో మన సైడ్ వస్తాను కదా. పోదాపా మనం.
ఈ ముసలోడు కర్రేడ పెట్టిండు. అబ్బా ఇక పోనా పోతా. అమ్మా ఏండానే మీ అయ్యా పోయినట్టే ఉన్నాడు. వెళ్ళరా. ఏ తరమైడా బాబా దీని ఏమనకు ఎవరు నీకు బావ బాలకం ఎన్నిసార్లు చెప్పిండే ఏ తర్వాత నువ్వు ఆ రాజకంతో ఏం పని నీకు అక్కడ ఇప్పుడు కొట్టేం లావంతి మొత్తం అయిపోయినాక ఊళ్ళో మొత్తం ఇజ్జత్ పోయినాక నీ కళ్ళు పెద్ద ఎత్తే ఏమొస్తుంది మామ? నీ పరువు అంతా రాజుగాని పక్కల ఉన్నది. ఇప్పుడు చేసేదేమున్నది? చూసినావానే నువ్వు చేసిన పనికి ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పటికీ మించింది ఏం లేదు మామ. నీ బిడ్డనిచ్చి నాకు పెళ్ళి చేయి. నీ పరువు అన్నది నీ ఇంట్లోనే ఉంటుంది. అరే మహేష్గా నెల రోజుల్లో నా బిడ్డని ఇచ్చి నీకు పెళ్లి చేస్తారా? నువ్వు పోయి పెళ్లి పనులు ఉండిపో. నువ్వు బావనే పెళ్లి చేసుకోవాలి, రాజుగారిని మర్చిపోవాలి. నీ బావని పెళ్లి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవు? నా రాజుని పెళ్లి చేసుకుంటా. ఇప్పటికైనా నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. లేదా నువ్వు పోరా. ఏంది రాంది పెట్టుకొని ఒకటే కూర్చున్నావు? మంచిగా గీడికి వచ్చిన చెట్ల మధ్య ఏదైనా ముచ్చడో ముద్దో మురిపోమంటే మంచిగా ఉంటుంది. ఏమో అంత కాదే. ఇంతకీ మీ అయ్యి ఏమన్నాడే అసలు? ఏమంటే నీకెందుకు? అవు నాకు కాకపోతే ఇంకేమనుకుంటుందే రాంది? ఉన్నది బాగానే రందున్నదిలే గాని లగ్గం పత్రిక ఇస్తా, మటన్ ముక్కలు మంచిగా తినిపో. దౌడబండి చంపుతా. ఏమన్నాడు చెప్పు సక్క? మరి లేకపోతే ఏంది? నువ్వేమో ఇక్కడ నిమ్మలంగా ఉండు, అక్కడ మా ఆయనకు పెళ్లి చేస్తా అంటాను మా బావకిచ్చి. అరే ఏం కాదే, కోపంలో అన్నట్టున్నాడు. దానికే ఒకట్లా రంది పడతావా? నాకు అర్థమైతే లేదు. ఏం కాదు కాదు, ఎటన్నా పోయి పెళ్లి చేసుకుందాం పారాజు. లేచిపోదామా? పిచ్చి లేచిందా పిస లేచిందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక ముందే చెప్తానా. నేను నిజంగానే అంటానా, ఎటన్నా పోదాం పా. నేనైతే ఊళ్ళోనే ఉంటా, ఊరు నిష్పెట్టి అస్సలే రాను. అయితే మనకు సావు ఒకటే దిక్కు, పోయి చచ్చిపోదాం పా. పిచ్చి లేచిందా నీకు? నువ్వు కొట్టినా కూడా నా మాట ఇదే, నువ్వు లేకుండా నేను ఉండలేను. మా ఇద్దరం పోయి చచ్చిపోదాం పా. మరి ఏదో పని చేస్తలేదా? చచ్చిపోదామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను. ఈ రాజుగారు చచ్చిపోయిందంటే ఊర్లో నా ఇజ్జత్ పోతుంది, ఊళ్ళో నా తాతల ఇజ్జత్ పోతుంది. నీకు అర్థం అయితలేదు, నాకు రాత్రిపూట నిద్ర పడతలేదు తెలుసా. అయితే పెరిగేసుకొని నేను మంచిగా నిద్ర పడుతుంది. చౌకులు అయితానయా? మరి జోకులు కాకపోతే ఏంటిదే? లేచిపోదాం అంటాను, జేబులో ఒక్క రూపాయి లేదు. ఎట్లా సాగాలి నిన్ను? నాకు ఏడిపోతుంది, నువ్వేదో ఒకటి చెయ్యి రాజు. నువ్వు గట్లా బాధపడకే, ఏదోటి చేద్దాం కానీ ఊరినేసి పెట్టి పోడైతే వద్దే. నా మాట అర్థం చేసుకో. మన ఇద్దరం ఎటన్నా పోయి పెళ్లి చేసుకుందాం ప్లీజ్. ఒక్క రూపాయి లేదే, 4 రోజులు రాదే, పోదాం. మా బావతో పెళ్లి చేస్తారు, అప్పుడు నేను మందాకి చత్తా, అప్పుడు నీకు మంచిగా ఉంటుంది. నీకేందో సాగంటే బాగా సోక అవుతుందా? సరే దా సర్దాం, దా.
రాజు ఏంటిదే మొదలు నువ్వు దూకు. నేను కాదే నువ్వే దూకు. లేదు లేదు నువ్వే దూకు. గట్లద్దు, నువ్వు దూకుతేనే మంచిగా. నువ్వే దూకు. నువ్వు దూకు, నీ వెనకాల నేను వస్తా. అద్దద్దు, నువ్వు దూకు. నువ్వే దూకు. నువ్వే దూకు. లేదు రాజు నువ్వే దూకు. లేదు వెన్ని, నువ్వే దూకే. అబ్బా నేను దూక, నాకు భయం అవుతా. నువ్వే దూకు. నువ్వే దూకు. నువ్వే దూకు రాజు. నేను దూక, నా అంత గడ్డపారీత. నీ ఈత ఎట్లున్నా మంచిదే. ముందు నువ్వు దూకు, తర్వాతకి నేను వస్తా. లేదు మొదలు నువ్వే దూకాలే. నువ్వే దూకు. నేను దూక, నువ్వు దూకుతే నువ్వే దూకు. వద్దు, నువ్వు దూకు. అబ్బా నేను దూకు రాజు. నువ్వే దూకే. నువ్వే దూకు. నేను దూక. నువ్వే దూకు. నువ్వు దూకు. మరి సప్పటికి లొల్లి పని చేయదద్దు, దూకుడు అద్దేదద్దు. పోదాంపా, పెళ్లి చేసుకుందాం. పెళ్ళి కావాలా నీకు ఇప్పుడు? ఏదో ఒక చెయ్యి రాజు ప్లీజ్. చెప్పేదినే. ఇగో నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. నువ్వు సపరేట్కి నుండి పో, సరేనా? మీ అయ్యే వెయిట్ చేస్తా అంటాడు. సరే పో, బాయ్. దూకానికి తెచ్చినా కానీ నీ యొక్క లోపల డప్పులు వచ్చినాయి. అమ్మకు ఏదైనా స్కెచ్ చేయాలి. జీడితో చచ్చిపోతున్నావు. నీ అక్క మా దోసుగాలు నా దినాలకు వచ్చి తినిపోగా మా. అరే ఇది చూడా అరే ఇడు అరే ఫ్రెండ్స్, మేము ఎక్కడున్నా తెలుసా ఫ్రెండ్స్? పుణెల్ కళ్ళు మండవాళ్ళు ఉన్నాం ఫ్రెండ్స్. మా రాజుగాడు ఇవాళ నైట్ 1 పూరి ఎవరు వెన్నెల లేపుకోబోతాడు ఫ్రెండ్స్. నేను రామనాడు మా రాజుగాడు ముగ్గురం కలిసి కళ్ళు తాక్కుంటా స్కెచ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? లైవ్ చూస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పూలో ఛానల్ ఫ్రెండ్స్ మర్చిపోకూర్రి. అరే తప్పులే ఆరా తాగుడురా సాగులు బే నిమ్మలే అవుతాను. చీకటి పడుతుంది. మళ్ళా వాని ఇంటికి పోతారా? రే ముందే చెప్తారా, మీరైతే ఎక్కువ తాగుర్రా. ఎక్కువ తాగిర్రు అనుకో పంటరు, మళ్ళీ ఉన్న ప్లాన్ అంతా వీక్తుంది. అర్థమవుతుందా? అరే నేను రాయినప్పుడు నువ్వు షెడ్యూల్ వేసుకుని తిరిగినావు రా, నా అర్థం కాదు. ఇక్కడ నాకు చెప్తానా తాగురా 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 అని? నేను ఎందుకు అంటారో తాగితే నేను తాగు స్టార్ట్ చేస్తే కిటికీలు పిల్లలు రావాలి అంటా. అరే ఈడు మొన్న ఆ రత్తాలు వాళ్ళ ఇంటికి పోయి అక్క తలుపులను వేసుకొని దాని మీద పన్నాక పని కావాలి ఇస్తాను కూడా పన్నారా. పొద్దుగాలు వచ్చే వరకు లేవలే వీడు అని మొగుడు వచ్చి పొట్టు కొట్టిండ్రా వీడిని. అరే కాముచ్చట ఎవడు పెట్టిండ్రా నీకు? అదే అయిపోయినా కానీ ఇంత తాగినాం. మీ మామగారి ఇంటికి ఎక్కడ పోవాలి? మ్యాప్ అయినా పోదాం. అరే నేను ప్లాన్ చెప్తా, మీరు దాన్ని ఫాలో అవ్వర్రి. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంప్లిమెంట్ కాదురా, ఇంప్లిమెంట్ ఏదో ఒకటిరా. ఇవా ఇది మన గవర్నర్లో రైమా ఇల్లు ఉన్నాయా? అరే అది గమనంలో రైమామ ఇల్లు కదా, ఇది భూమి. ఇది అరే అవులే, ఇది మన ఊరు మ్యాప్ అనుకోరా. మ్యాప్లా ఇది గవర్నర్ రైమా ఇల్లు. నేనేది అనుకుంటా ఏమంటారు వాడు చెప్పింది అంటే ఇది భూమి కాబట్టి ఈ కళ్ళు ఉన్నాయా నిజమంటది. దీన్ని మనం ఏం చేయాలి? చాలే అరే నేను చెప్పేది రా, ఇది రైమా ఇల్లా. ఇట్లా సీదా పోతావా? సీదా పోయినాక ఇక్కడ మన కుమారస్వామి ఉన్నాడుగా. ఎందుకు ఇది మట్టి కుమారస్వామి వాళ్ళు గల్లుకి ఇటు కొట్టినాక ఇటు సీదా పోతే మన పుణ్య గ్రామ పంచాయతీ వస్తుందిగా. ఇక్కడ గ్లాస్ ఉంటుంది. గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కానీ పోయినాక ఇక అటు కుడి సైడ్ తిరిగానే మా మామగాని ఇల్లు ఉంటారా. ఆడు పొట్టు పంప చెట్టు కాడు వేస్తాడు. ఇలా తాయి పంటరా.
పంపు సెట్ అంటే గుర్తొచ్చి పంపు సెట్ కాడికి ఎందుకు పోతారు మంగమ్మ కాగిపోతారా వాడికి పిల్లలు వచ్చినా కూడా మంగ మీద సోకుపోలేరా అరే ఈసారి మంగమ్మ దగ్గర పోయినప్పుడు నా ఎప్పుడు నేను వీడియో తీసుకుంటాను నేను. అరే అది యూట్యూబ్ లో వచ్చేది కదరా, ఓన్లీ క్రోమ్ లో వస్తుంది మా మాయ చేసేటి గవి గిల్లద్దు. అరే నేను చెప్పేది ఇక పండుకుంటాడా, పండుకున్నాక మీరు కాపలారా ఎవరైనా వస్తారా అన్నది. ఇక లోపల పోయి మా మావాడు వండుకున్నాక మా మరదాన్ని గిట్లా పట్టుకొని గొర్ర గుంజుకొస్తా, నీ అక్క చిలుపూరు గుట్ట పోయి పెళ్లి చేసుకున్నాడేరా. అదేందా? అరే నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నా ఎప్పురా నేను వీడియో తీసుకుంటా, లైవ్ పెడతా. నీ పెళ్ళికి నేను వస్తాను, నువ్వు ఆ పెళ్ళికి వస్తాను. అబ్బే మీరేరా సాక్షి సంతకాలు పెట్టేది. అరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా, మ్యాపేరా నేను చెప్పినారా, ఇది మన గౌన్లో రైమ వాళ్ళ ఇల్లు, గిడి సీదా పోతే కుమారస్వామి వాళ్ళ ఇల్లు, గిడు తిరగగానే గ్రామ పంచాయతీ గిక్కడ పోయి మళ్ళీ గిడి పోయినాం అనుకో, గిడి పోంగరే అవతల శంకరయ్య ఉన్నారుగా వాళ్ళ ఇంటి పక్కకేరా వాళ్ళ ఇల్లు. అంటే ఇక్కడనే ఉంటారు మీ పిల్ల లేపు వెన్నలా లే. అరే ఇది ఇంకా వాళ్ళ కొంపకే పోలేరా మనం. అరే మీరు వారి నేను తీసుకోదా వారి మా ఉంటారా కళ్ళ అయిపోయిందారా పోయేటప్పుడు నేను నీకు 8 PM ఫుల్ బాటిల్ కొంటారా ఎక్కువ పారి 8 PM రా ఫ్రెండ్స్. ఇప్పుడు మా రాజా పిల్లలు లేకపోతాను ఫ్రెండ్స్. హలో పుణ్యాల గ్రూప్ వాళ్ళందరికీ హాయ్. ఇప్పుడు సురేష్ మా వాళ్ళ బిడ్డలు వేసుకొని పోతానా శిల్పూరు గుట్టల పెళ్ళి. అందరు రాలి మావని రానోళ్ళు మావని పువ్వుల ఛానల్ వీడియో చూడండి పెళ్ళిది. బాయ్ ఫ్రెండ్స్. అరే కొంచెం నిమ్మలంగా మాట్లాడరా, వాసన వస్తుంది వాళ్ళకి. నోటి పట్టుకోపోతా నేను. ఈ రోజు మహేష్ గారు ఫుల్గా వాయిపించాడు. నీ అక్క ఏం అనుకున్నా పోయారంగా. ఇవాళ నువ్వు నా మరదలివి, రేపటి నుండి నువ్వు నా పిల్లనివే. అబ్బా అబ్బా నీ అందమే నీ అందం ఎవరికి రాదు. అబ్బా అవో ఇది చూస్తే బుత్తంతనే ఉంటుంది, పంటే మంచమంత ఉండదు. అమ్మతోడా కోరికాల లెక్క ఉండాల్సినవి ఇట్లా కొంగకాల లెక్కని ఏమేమి తిని కాళ్ళకు. అవో ఈ పనుకుంటే మంచం అంత ఉన్నది ఏంది, గింతంతే ఉంటుంది ఇక. అమ్మతోడా అవో మా మావ ఎంత పని చేపిస్తాను దీంతో. ముద్దుకునే కాళ్ళు ఇట్లా బొద్దు లెక్కనే ఎంత కొట్టబడుతుందేమో. అబ్బా మంగమ్మ మళ్ళీ వచ్చిన వారే. అబ్బా మంగమ్మ మొన్ననే వచ్చినా కదా తోటకాడికి, మోకాలు మొత్తాన్ని నా వల్ల కాదు. నువ్వు అమ్మతోడే ఇది మంచిగా మిమిక్రీ చేస్తానుగా, నేను కూడా చేస్తా. అయితే ఏ బంగారం నీకోసమే వచ్చింది. నల్ల తాజు లేక నాజుగా ఉంటే నడుము ఉప్పు పత్తాలకి ఇట్లు ఉప్పింది మంగమ్మ.
నువ్వు ఎట్లయినా ఒప్పిస్తలేవని నేనే ఒప్పించుకున్నా. నువ్వు ఎంత మంచిదానే రంగమ్మ. మంచి గుడ్ మార్నింగ్. నువ్వు ఏడ పడుకున్నావు అసలు? నీ విన్నే వంటిని నా మీద నువ్వెందుకు పడుకున్నావు? నువ్వు లే ఫస్ట్. నైట్ అంతా అయిపోయింది, ఒప్పుకోలేదు. నువ్వు లే ఇక్కడ నుంచి. ఏంటిదే? నువ్వు ఏడ పడుకున్నావు చూడు. ఎక్కడికి ఇదే నువ్వు? నచ్చింది నిన్ను తీసుకోవడానికే. మా బాబు తెలితే చంపుతాడు. తప్పు లేదు, నువ్వు నాతో రాగంతే. వద్దు, నేను రాను. అగో నువ్వు రా. అరే నీకేం పిచ్చా? మా డాడీ అయితే తిడతానంటే నేను రాను. రాజుగా అమ్మతో మేయ చూసింది. అరే మహేష్, మా రాజుగారు మామ ఎవరు చూపెట్టారు ఫ్రెండ్స్? ఇంకా ఈ గుండెగానే ఫ్రెండ్స్ కొడతాడు రా. అరే మహేష్, ఆ నొల్లు పట్టకరా, నన్ను దొరకబట్టు. మహేష్ గారిని పట్టుకోరా. మహేష్ పట్టుకోవాలి. పెళ్లి ఇప్పించుంటే ఎక్కడ వెళ్ళరా? అమ్మా, అరే నాతో అయితే లేదురా, పోయి ఎత్తుకుపోవాలని. పోరా. అమ్మా బావా, నువ్వు చెట్టుకి తగ్గుతాపో. ఎలా రాజుగారిని పట్టుడే. లేడీ వెళ్ళరా. దొరికినరా నా కొడుకు. రాజా ఏడున్నావురా? ఈ సురేష్ మామ దొరికితే నా బట్టలు బాసింగ్ అయితే గుడ్లు గుడ్లు అయితే. పొద్దుకు పెళ్ళి, రాత్రి శోభనం. అదే ఇది ఫిక్స్ అయ్యా. మా రాజాని పని అయితే కానీ అప్పుడు ఎప్పుడు సురేష్ మామ అని పని. అప్పుడు మన జుట్టు మాహితూనే ఉంటాయి.
నాకు బాగా గుర్తుంది. నువ్వు నాతో రా, నేను చెప్తా. అమ్మ తోడే రాజువాడు తినేసుకోపోతాడుగా, వీళ్ళని పట్టిస్తా, దాన్ని నేను వేసుకొని పోతా. మనం దొరుకుతామని నాకు మస్తు భయం అవుతుంది. ఆ సీతమ్మ రామయ్యకే కాదు, నా అంజన నాకు కూడా తోడుంటాడు. నేనున్నంతసేపు మనకేం కాదు, నువ్వు భయపడకు. వీళ్ళు ఇక్కడ ఉన్నారుగా. హలో హలో మహేష్ అన్న, ఇగో రాజాడు నిన్ను మరదలు ఇక్కడ మా ఇంటికన్నా ఉన్నారే, గీ మల్లయ్య దాదా తోటి ఇక్కడ. ఫ్రెండ్స్, ఓ మా రాజుగారు మిస్ అయ్యాడు ఫ్రెండ్స్. ఓ మా సురేష్ బాబు కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటే వీడు నాకు మిస్ అయ్యాడు. నీ అక్క ఎక్కడున్నాడు? ఊకు ఊకు ఏమో ఊకుడుకో ఇప్పుడు కుదరలాలు ఉన్నాడు. ఫ్రెండ్స్ మీకు ఒకరు చూపెడతా ఫ్రెండ్స్, రాండి ఫ్రెండ్స్, రాండి ఫ్రెండ్స్, రా ఫ్రెండ్స్. అరే నువ్వు ఆ ఊరు గ్రూప్ లో పెట్టకురా, మనం దొరుకుతాం. హాయ్ ఫ్రెండ్స్. అరే ఇది ఊరు గ్రూప్ కాదురా, లైవ్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. పిసముకుందారా, నీ అబ్బా లైవ్ కు హాయ్ చెప్తాను. మీ అయ్య వచ్చిందంటే మన పుంగి వాళ్ళ కొడుతు. అయితే ఫ్రెండ్స్, మా రాజుగాడును వాళ్ళ పొల్ల మా మల్లయ్య వాళ్ళ దొడ్ల మోపెత్తాడు. వీడు పెళ్లికన్నా ముందే మోపేసేటట్టున్నాడు ఫ్రెండ్స్. వీడు మోపలన్నీ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి. నా ఛానల్ పేరు ఏందో మీకు తెలుసు కదా, పువ్వులో ఛానల్. ఎటో పోతాను ఫ్రెండ్స్, వాళ్ళు ఎటో పోతారు, మనమైతే కూతపడు. అగో వాళ్ళు పోతారు లేటో, అరే షిర్కట్టే దగ్గరికి పోతాను. నువ్వు దా, నువ్వు దా, నువ్వు దా. అమ్మో అమ్మో నీ అబ్బ కంతలే. ఏమురా గణేష్ గా, కట్టగాడికి రా అంటే ఇవ్వలో పడతలేదు. ఏరా అగో అన్న సైకిల్ నేస్తాను. అగో అగో దా 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 దా. ఎవరు రాజుగాడేరా? ఇక్కడ నానే ఇంట్లో కూడా రాదుతలేదు. ఎటు పడి తన వెడి తీసుకుపోతాను నన్ను. అయితే మన అత్తాలు ఎక్కే భయం అవుతుంది. నా పానం భయగారా. మనిషి నా దాని చూడు ఇల్లు కొట్టి పెడేదేం రా. గణేష్ ఆ రాజుగారు పోతాను, పోయి పట్టుకోపోరా, నా వల్ల అయితే లేదురా. అయ్యో డాడీ వద్దు డాడీ. డాడీ వద్దు. చంపకుండా చేస్తారా, నా బిడ్డలు తీసుకుపోతారా. నా మరదల జోలికి వచ్చినాక ఊరుకుంటారా, నరుకుతా. దానికి ఇష్టం లేదే నేను ఇంటి గడప దాటింది, వన్ చేయి పట్టిందా?
ఏం మాట్లాడుతున్నావురా? అది చిన్న పౌరి, దానికి మాయ మాటలు చెప్పి ఎవరక్కడ బయట తీసుకొచ్చింది దాన్ని. ఏంది మామ ఇంత ముచ్చట వేసేయక వీళ్ళ సంగతి పంచాయతీ చెప్పావురా. నేనా రాయ్, ఎవడెవడైతే నా బిడ్డ జోలికి వచ్చిండా వాళ్ళ బద్దలు పలగాలి రేపు పొద్దున పంచాయతీలా. ఈ అవారగాడు నా బిడ్డను చిన్నపిల్లని చేసి మాయ మాటలు చెప్పి తీసుకుపోతాడు. వీడు పొలాల పంటి గట్ల పంటి తిప్పుతాడు నా కొడుకు. వాడిని కొట్టకుండా ఏం చేయాలి ఇంకా ఇన్ని? ఇప్పుడు మేము ఉన్నాం కదా పెద్ద మనుషులం, మేము మాట్లాడేటోళ్ళం ఉన్నాం కదా, ఎందుకు సేవ్ చేసుకుంటాం మీద? అట్లా కాదే, వీళ్ళని కొడతా ఉంటే మీరు అంటాను. నా బిడ్డని ఇట్లా తీసుకుపోయినందుకు మీరు ఏం పరిష్కారం ఇస్తారో నాకు చెప్పండి. మీరు చెప్పిన మాట నేను దాని వింటా. గురించి మాట్లాడదామా? దాని గురించి మాట్లాడదాం. ఎట్లా పెట్టామా? నేను ఎట్లా మాట నేను ఎట్లా మాడు నువ్వు ఎట్లా పెట్టామా? అవారు గారితో బజార్లో పైన తెలుస్తాడు. వారు రమ్మంటే పోతావా? మరి వాంతరం పోయిగా, వాంతరం పో. వాడు ఏం చేసి పెడతావు? బతుకుపో. ఇప్పుడు ఏం చేద్దామని తీసుకుపోయి సాత్తాను అనుకుంటాను. అమ్మాయిని ఎందుకు తీసుకుపోతాను? సిగ్గు లేదా? ఏం కట్టాలి చేస్తాను? ఎక్కడి నుంచి అడక తినే బతకాను. వాడు తాగుపోతు, వాడికి ఏముండదా? నువ్వు పోయినావు, ఎందుకు పోయినావు చెప్పు నాకు. వాడు ఏం పెట్టి సాత్తా? వాడు రమ్మనగా పోయినావు. తాగుబోతు గాడుదులు ఇవాళ రేపు లంగలైండు దొంగలైండు. రౌడి వాడకాలు రమ్మంటే పోతావా నువ్వు? నీకు అట్లా తెలివి లేదు గింతన్నా. ఏడుతాను ఏంటి పిల్లలుగా ఇప్పుడు నువ్వు ఏడితే ఏమవుతుంది? వాడు అసలు ఆరగాడు బజార్లో తిరుగుతాడు. వానికి ఏం గతి లేదు. వానికి ఏమున్నదని చూసి పోయినావు నువ్వు. నేనంటే దానికి ఇట్టం లేదు. గడప దాటి నాతో అత్తగా దాన్ని అడుగులే. ఇప్పుడు ఎట్టి పిల్లలకి ఎడతాను ఏంటి? చిన్న పిల్లవా నువ్వు? చిత్త పిల్లవా? నీ తెలవాలే. వాడు ఎట్లాంటాడు? ఏ అంకలాడు? వానికి ఊ ఉన్నదా జాగున్నదా? వాడు నన్ను ఏం పెట్టి సాతాడన్న సోయి లేదు నీకు. నువ్వు వాడు ఇష్టం ఉన్నదా లేదా నీకు? వాడంటే నాకు ఇష్టం లేదు. నేను బావనే పెళ్లి చేసుకుంటా. ఏమ్రా బాగా మాట్లాడుతీగా? నా మర్దాలకి నేనంటేనే ఇష్టం. అది మీకు భయపడట్లే చెప్తాందిరా. వాడిని అట్లా కొడతా సిగ్గురాదా? చెప్తా కొట్టా. రావే బయటికి. నీ అమ్మారా రావే బయటికి. నువ్వు మళ్ళొచ్చినావు. 10 మందిని చెప్తూ కొట్టే సిగ్గు రాలేదురా నీకు ఇంకా? చెప్తే నీకు అర్థం కాలేదా? నువ్వు అంటే నాకు ఇష్టమే. నువ్వు అంటే నాకు ఇష్టమే. ఓయ్ ఇంత లేట్ అయింది. దోసేపు తింటాను ఇంటికాడ. నీదేం పోతుంది? మా ఇంట్లో అందరినీ కవర్ చేసుకొని రావద్దా? మొన్ననే దొరికినా, ఇప్పుడు దొరికిన అనుకో సంపుతాను మా ఇంట్లో నన్ను. అవును కానీ మొన్న లేచిపోవడానికి వచ్చినప్పుడు బంగారం చైన్లు డబ్బులు పట్టుకొస్తా అన్నావు, అవన్నీ ఇవి మరి? అవన్నీ ఇంటికాన్నే ఉన్నాయి, మా నాన్న తీసుకున్నాడు.
నేను ముందే అనుకున్నాం కదా, బంగారం పైసలు చాలా ముఖ్యం అని చెప్పినా కదా, మళ్ళీ ఏమైంది? అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా? పొద్దుగానే రాజుగాడు తీసుకుపోయిండు. బంగారం తీసుకోవద్దాం అనుకున్నా కానీ తీసుకురా. సరే మరి అవి ఇప్పుడు తీసుకొస్తావు? అయినా నగలు తీసుకొచ్చి కుదరదు కానీ మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. నేను మా బావనే పెళ్లి చేసుకుంటా. సరే మరి నీ బాగానే వేసుకో, కానీ నాకు లాస్ట్ బ్రేకప్ కింద ఏమిస్తావు? ఏం కావాలి? ఈ చైన్ ఒకటేనా? ఇంకేం కావాలి? అన్నలా ఏంటిదన్నయ్య ఇటు మొక్కని వచ్చినావు? నువ్వేం చేస్తాను నీకు అర్థమైందా? నేనేం చేసిన అన్నయ్య? ఏం చేసినావు నీకు తెలియదా? నేను చూడలేదా? నా నోటితో చెప్పిద్దాం అనుకుంటావా? అది నా జీవితం గురించి నీకు అవసరం లేదు. నాకు అవసరం లేదు, కానీ రాజుగానికి అవసరం. వాడిని నిన్ను లవ్ చేస్తాను, నువ్వు వాడిని మోసం చేస్తాను. నీకు అర్థమైందా నాది? ఇప్పటికే నువ్వు ఇష్టం లేదని చెప్పినందుకు రాజుగారు తాగి ఆగమవుతాడు. వానికి ఈ విషయం తెలిసిందనుకో వాడు పిచ్చోడు అవుతాడు. ఇప్పటికైనా మారిపోయి వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారాదు. నా జీవితం నేను ఇవ్వనన్నా పెళ్లి చేసుకుంటా. నీకేంది ఆ రాజుగానికేంది? చెప్తాంటే అర్థమైతే లేదా నీకు? చెయ్యొదులు. వదిలా చెయ్యొదులు. వదిలా చెయ్యొదులు. నువ్వు మారినా అని చెప్పు, వదులుతా. నేను మారాను. చెయ్యొదులు. వదిలా చెప్తాంటే నీకు అర్థమైతే లేదా? అయినా ఇది నా లైఫ్. అయినా ఇంత అందానికి వాణ్ణి చేసుకుంటాను ఎట్లా అనుకున్నావు? నా మీదే చెయ్యొత్తవా? ఈ సంగతి చూస్తా. ఏందే అందం అందం అనే గుర్తాను? ఆ అందాన్ని నువ్వేమన్నా కష్టపడి సంపాదించుకున్నావా? దేవుడు ఇచ్చిందే కదా. అయినా అందం అంటే ఒకటి పక్కలో పడుకోవడం కాదే, ప్రేమించిన వాడి మనసుని అర్థం చేసుకోవడం. అలాంటి మనసు లేనప్పుడు ఇంత అందం ఉన్నా లేకపోయినా ఒకటే. ఏమైంది? ఇంకెప్పుడు వస్తావు? డబ్బులు నగలు తీసుకొని వస్తా పెళ్లి చేసుకుందాం అన్నావు. ఇంకా వస్తలేవు. రేపొత్తా మాపొత్తా అంటాను. ఏమైంది సప్పుడు చేస్తలేవు? దేనికైనా టైం రావాలి కదా. ఆల్రెడీ నా వెనకాల ఒక బకరగాడ తిరుగుతూనే ఉండే. వానితో బయటకు వచ్చి వాని కళ్ళు కప్పి మనం వెళ్ళిపోదాం. ఎన్ని రోజులు నీ చెట్ల పండి గుట్ల పండి తిరుగుతావా? నువ్వు వస్తే మంచిగా పెళ్లి చేసుకొని బతుకుదాం కదా. నాకు నీతో రావాలని లేదా, బ్రతకాలని లేదా? మన ఇద్దరం బయటికి పోతే అనుమానం వస్తుందనే కదా వాడిని మధ్యలో పెట్టింది. 4 రోజులు ఆగు, అంతా సెట్ అయ్యిద్ది. కానీ సరేనే, ఆ పని అవుతున్నారు కానీ ఆ నగలు డబ్బు అయితే మర్చిపోకు. మనం పోయి మంచి బతుకుదాం. సరే నేను పోతా. సరే పోయిరా. వచ్చినావా? అన్నీ ఉన్నాయా? తొందరగా కొంచెం పోదాంపా. మళ్ళీ ఊళ్ళో ఎవరైనా చూసిరనుకో మా బాబుకి చెప్తారు. సరే, నువ్వు వచ్చేటప్పుడు చూసిలా? ఎవరు చూడలే. ఒకవేళ చూసినా రాజకాంత్తో పోయింది అనుకుంటా. లేక మనం పోదాంపా. సరే, నువ్వు ఇక్కడనే ఉండి నేను కార్ పట్టుకొని వస్తావు. సరే తొందర పోయిరా, మళ్ళీ ఎవరైనా చూస్తే ఇబ్బంది. సరే, నేను తొందరనే వస్తాను, నువ్వు ఇక్కడనే ఉండు.
నువ్వు నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవద్దని ముందే చెప్పినా కానీ నువ్వు మళ్ళీ ఈ కథలు ఎందుకు పడతావు? డబ్బును నగలు పట్టుకొచ్చినావు, ఏవే అవి? రాజుగారు వచ్చి డబ్బులు నగలు పట్టుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తా అన్నాడు కానీ ఇంకా రాలే బావా. వదిలి బావా. నీ సంగతి రాజుగారి సంగతి చెప్తాను అడవే.